Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV ఛానల్. తెలంగాణ తర్వాత ఏపీలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి బయాలజీ మెథడాలజీకి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని మనం గత కొంతకాలం నుంచి కొన్ని క్లాసులు స్టార్ట్ చేశాం. దాంట్లో భాగంగా మనకి ఫస్ట్ చాప్టర్ విజ్ఞాన శాస్త్రము, దానికి సంబంధించినటువంటి స్వభావం, నేచర్ గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత మనకి సెకండ్ చాప్టర్, ఈ సెకండ్ చాప్టర్ లో మనకి విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి చరిత్ర, హిస్టరీ ఆఫ్ ద సైన్స్ అనేటటువంటి చాప్టర్ గురించి నేర్చుకుంటున్నాం. దాంతో పాటు మనకి రీసెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ అండ్ రీసెర్చ్, అంటే రీసెంట్ గా జరిగినటువంటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పరిశోధనలు కానివ్వండి, అభివృద్ధి కానీ, దానికి సంబంధించినటువంటి ఈ చాప్టర్ మనం సెకండ్ చాప్టర్ నే డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే డిఎస్సిలో గతంలో తెలంగాణలో తీసుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి చాలా బిట్లు అనేవి మనకి రావడం జరిగింది. అంటే ఏంటి, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు అనేవి ఎక్కువగా ఈ చాప్టర్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మరి రకరకాలైనటువంటి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి సమాచారము, వాళ్ళు కనుగొన్నటువంటి ఆవిష్కరణలు, కొత్త విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్ అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా మనకి ముందు బయాలజీ టీచింగ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఒక శాస్త్రవేత్త ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసి, ఎన్ని సంవత్సరాలు కృషి చేస్తే ఒక శాస్త్రవేత్త ఒక కొత్త ఆవిష్కరణ చేయగలిగాడు అనేటటువంటి విషయాన్ని ముందుగా ఒక ఉపాధ్యాయుడికి తెలుసుంటేనే తాను తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఒక టీచింగ్ ఫీల్డ్ లో పోయిన తర్వాత ఒక విద్యార్థిని అదే విధంగా మోటివేట్ చేసి రాబోయేటటువంటి భవిష్యత్తులో ఆ విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్ర అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో దానిలో భాగంగానే మనం దాదాపు ఒక 3 క్లాసులు కంప్లీట్ చేశాము. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్ర తీసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు, వివిధ రకాలైనటువంటి ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ అన్నింటిని గురించి మనం డిస్కస్ చేసాము. ఇక మనకి ఈ రోజు టాపిక్ లో మనకి ఇంకొక మిగిలిన 3 శాస్త్రవేత్తలు మిగిలిపోయారండి. మరి మిగిలినటువంటి 3 శాస్త్రవేత్తలతో పాటు మరి కొంత సమాచారం, రీసెంట్ గా జరిగినటువంటి ఆవిష్కరణలు కానివ్వండి, లేకపోతే ఇన్నోవేషన్స్ కానీ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటటువంటిది ఈ రోజు మనం టాపిక్ లో ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకి రోజాలిడ్ అనేటటువంటి ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త, తర్వాత ఎలిజబెత్ బ్లాక్ బెర్నర్, తర్వాత గేర్ట్రూడ్ ఇలియాన్ అనేటటువంటి ఈ 3 శాస్త్రవేత్తల గురించి ఈ రోజు మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. సో మరి వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ ఎట్లా ఉన్నాయి, వీరు ఎలాంటి విషయాల్లో వీళ్ళు పరిశోధన చేశారు అనేటటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనం కంప్లీట్ గా డీటెయిల్ గా నేర్చుకున్నాం. రోజాలిడ్ ఫ్రాంక్లిన్ ఇతను 1920 సంవత్సరంలో పుట్టాడు. 1958 సంవత్సరంలో మరణించడం జరిగింది రోజాలిన్ ఫ్రాంక్లిన్. ఈ రోజాలిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్త డిఎన్ఏ కనుగొనడానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త. గుర్తుపెట్టుకోండి, మనకి వాట్సన్ క్రిక్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఎట్లా మనకి డిఎన్ఏ గురించి, డిఎన్ఏ నమూనా గురించి మనకి తెలుసు, అదే విధంగా డిఎన్ఏ నిర్మాణం అనగానే మనకి వాట్సన్ క్రిక్ తో పాటు మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శాస్త్రవేత్త ఫ్రాంక్లిన్. ఈ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త కూడా డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త. కాబట్టి ఈ ఫ్రాంక్లిన్ గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. మరి ఫ్రాంక్లిన్ ఎక్కడ పెట్టారంటే ఇతను దీని యొక్క సంబంధించినటువంటి స్టడీ మొత్తం కూడా కేంబ్రిడ్జ్ న్యూన్హామ్ లో స్టడీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి సంబంధించింది. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ రంగాల్లో ఎక్కువగా కృషి చేయడం జరిగింది. ఫ్రాంక్లిన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించినటువంటి పరిశోధన విషయాల్లో ఎక్కువగా పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ కోల్ యూటిలైజేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అసోసియేషన్, బ్రిటిష్ కోల్ యూటిలైజేషన్ రీసెర్చ్ అసోసియేషన్ అనేటటువంటి ఈ సంస్థలో పోరోసిటీ ఆఫ్ కోల్ అనేటటువంటి ఈ అంశం మీద పిహెచ్డి చేయడం జరిగింది. ఫ్రాంక్లిన్
ఏ అంశం మీద పరిశోధన చేసిందంటే పోరోసిటీ ఆఫ్ కోల్ అనేటటువంటి అంశం మీద పిహెచ్డి చేయడం జరిగింది. బ్రిటిష్ కోల్ యూటిలైజేషన్ రీసెర్చ్ అసోసియేషన్ అనేటటువంటి ఆ సంస్థ తరఫున పోరోసిటీ ఆఫ్ కోల్ అంటే బొగ్గు మీద పరిశోధన చేయడం. అంటే బొగ్గు అనేటటువంటిది ఎట్లా అది పీల్చుకుంటుంది, వివిధ రకాలైనటువంటి నీటిని కానీ వాటిని పీల్చుకునేటటువంటి పోరోసిటీ అనేటటువంటి స్వభావం ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీద పరిశోధన చేయడం జరిగింది. అంటే వివిధ రకాలైనటువంటి కిరణాలు కానివ్వండి, లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ అవి ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అనేటటువంటి విషయం మీద పరిశోధన చేయడం జరిగింది. బ్రిటిష్ కోల్ యూటిలైజేషన్ రీసెర్చ్ అసోసియేషన్ అనేటటువంటి ఈ సంస్థ తరఫున పోరోసిటీ ఆఫ్ కోల్ అనేటటువంటి అంశం మీద పిహెచ్డి చేయడం జరిగింది. తర్వాత ఈ ఫ్రాంక్లిన్ ప్యారిస్ లో ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనేటటువంటి అంశం మీద పరిశోధన చేయడం జరిగింది. అంటే వివిధ రకాలైనటువంటి క్రిస్టల్స్ మీద ఎక్స్రే కిరణాలు ఏ విధంగా అవి ప్రభావం చూపిస్తున్నాయి అనేటటువంటి విషయం మీద పరిశోధన చేయడం జరిగింది. ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనేటటువంటి అంశం మీద అంటే వివిధ రకాలైనటువంటి క్రిస్టల్స్ ఆ ఎక్స్రేస్ ని ఏ విధంగా అవి రిసీవ్ చేసుకుంటున్నాయి, దాని యొక్క నేచర్ ఏ విధంగా, స్వభావం ఏ విధంగా మారుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్యారిస్ లో ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనేటటువంటి అంశం మీద ఫ్రాంక్లిన్ పరిశోధన చేయడం జరిగింది. తర్వాత చూడండి, ఈ ఫ్రాంక్లిన్ డిఎన్ఏ నిర్మాణాన్ని కనుక్కోవడం కోసం విల్కిన్స్ అనేటటువంటి మరొక శాస్త్రవేత్త సహాయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఫ్రాంక్లిన్ డిఎన్ఏ నిర్మాణాన్ని కనుక్కోవడంలో ఆ ఫ్రాంక్లిన్ తో పాటు ఇంకొక శాస్త్రవేత్త కూడా పనిచేయడం జరిగింది. దీనికి సహాయంగా ఈ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్తకి సహాయం చేసినటువంటిది విల్కిన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త. అంటే వీరిద్దరూ కలిసి డిఎన్ఏ నిర్మాణం మీద పరిశోధనలు చేస్తున్నారు. అంటే మనకి జనరల్ గా తెలుసు, డిఎన్ఏ నిర్మాణం మీద పరిశోధన చేసినటువంటి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి శాస్త్రవేత్తలు తీసుకున్నట్లయితే మనకి వాట్సన్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు తెలుసు. సో అదే టైంలో అంటే వాట్సన్ క్రిక్లు డిఎన్ఏ నిర్మాణం మీద వాళ్ళు పరిశోధన చేసేటప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకునేటటువంటి టైంలోనే ఇక్కడ ఈ ఫ్రాంక్లిన్ తర్వాత విల్కిన్స్ వీళ్ళిద్దరు కూడా డిఎన్ఏ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే డిఎన్ఏ మీద రీసెర్చ్ చేసేటటువంటి విషయంలో ఫ్రాంక్లిన్ ఎక్కువగా దాని మీద పరిజ్ఞానం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ విల్కిన్స్ సంబంధించినటువంటి హెల్ప్ కూడా తీసుకొని వీళ్ళిద్దరు కూడా డిఎన్ఏ నిర్మాణాన్ని తయారు చేస్తూ ఉన్నారు, పరిశోధన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రాంక్లిన్ కి విల్కిన్స్ కి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం జరిగింది. అంటే సంథింగ్ ఏమైనా గొడవలు జరగటం వల్ల ఏమైందంటే ఈ విల్కిన్స్ ఫ్రాంక్లిన్ విడిపోవటం జరిగింది. అంటే డిఎన్ఏ నిర్మాణాన్ని కనిపెట్టేటటువంటి ఆ ప్రయత్నంలో వాళ్ళు చేసేటటువంటి పరిశోధనలో ఈ ఫ్రాంక్లిన్ విల్కిన్స్ ఇద్దరు కూడా వేరైపోవటం జరిగింది. అంటే ఈ విల్కిన్స్ ఫ్రాంక్లిన్ నుంచి తప్పుకోవటం జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావటం వల్ల ఆ డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ పరిశోధన ఏదైతే ఉందో ఆ పరిశోధనలో ఈ విల్కిన్స్ తప్పుకోవటం జరిగింది. మరి అప్పటికి దాదాపు ఈ ఫ్రాంక్లిన్ డిఎన్ఏ నిర్మాణం మీద దాదాపు 90% రీసెర్చ్ అనేది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాన్ని పరిశోధన పత్రాలను ఇంకా సమర్పించలేదు. వారు చేసినటువంటి రీసెర్చ్ కి సంబంధించిన మొత్తం కూడా గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ఇంకా వాళ్ళు అందజేయలేదు. ఇంకా దాదాపు పూర్తవుతుంది అనేటటువంటి సందర్భంలో ఈ విల్కిన్స్ ఏం చేశాడంటే ఈ ఫ్రాంక్లిన్ నుంచి సపరేట్ అయిపోయాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయని చెప్పాము. సో మరి ఈ గొడవలు రావటం వల్ల, మనస్పర్ధలు రావటం వల్ల విల్కిన్స్ ఏం చేశాడంటే ఈ ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్నటువంటి డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్లి వాట్సన్ క్రిక్కి చెప్పాడు. మరి వాట్సన్ క్రిక్కి ఆ డిఎన్ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఫ్రాంక్లిన్ కనిపెట్టినటువంటి చేసేటటువంటి డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ నమూనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్లి ఈ ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ విల్కిన్స్ తీసుకెళ్లి వాట్సన్ క్రిక్కి ఇచ్చాడు. మరి ఇట్లా వాట్సన్ క్రిక్కి ఇవ్వడంతో పాటు ఫోటో 51 అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి డిఎన్ఏ రీసెర్చ్ లో చాలా బాగా ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో 51 అనేటటువంటి కాపీని కూడా ఈ విల్కిన్స్ వాట్సన్ క్రిక్కి ఇచ్చాడు. మరి ఆ విధంగా వాట్సన్ క్రిక్కి ఇవ్వడంతో వాళ్ళు ఏం చేశారంటే వాట్సన్ క్రిక్లు ఆ ఫోటో 51 కాపీ, అదే విధంగా డిఎన్ఏ సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అతను లీక్ చేశాడు. కాబట్టి వాటిని ఉపయోగించి ఈ వాట్సన్ క్రిక్లు డిఎన్ఏ నిర్మాణాన్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. వాళ్ళకి డిఎన్ఏకి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో కాబట్టి మరి డిఎన్ఏని ఎవరు కనుక్కున్నారంటే వాట్సన్ క్రిక్ అని మనం చెప్తాం. కానీ వాట్సన్ క్రిక్ తో పాటు అసలు డిఎన్ఏ నిర్మాణంలో పార్టిసిపేట్ చేసినటువంటిది ఈ ఫ్రాంక్లిన్ కూడా
చాలా ముఖ్యమైనటువంటి క్యాండిడేట్. సో కానీ అతని పేరు అనేది రాలేదు. ఎందుకంటే ఈ వాట్సన్ క్రిక్లు ఈ ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని విల్కిన్స్ ద్వారా వాళ్ళు రాబట్టి, ఆ సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం లాగా రాబట్టి వాట్సన్ క్రిక్లు వాళ్ళు మేమే డిఎన్ఏ నిర్మాణాన్ని తయారు చేసామనేటటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పి అఫీషియల్ గా డిఎన్ఏకి సంబంధించినటువంటి నిర్మాణాన్ని వీళ్ళే బయటికి చెప్పడం జరిగింది. సో కాబట్టి మనకి ఫైనల్ గా డిఎన్ఏ నిర్మాణాన్ని ఎవరు ప్రతిపాదించారు, లేకపోతే డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ని ఎవరు రూపొందించారు అంటే వాట్సన్ క్రిక్లు అని మనం చెప్పడం జరుగుతుంది. కానీ విల్కిన్స్ చేసినటువంటి ఈ పని వల్ల ఏంటంటే ఈ ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్నటువంటి డిఎన్ఏ మీద చేసినటువంటి ఆ పరిశోధనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇతను విల్కిన్ లీక్ చేసి వీళ్ళకి చెప్పి ఆ డిఎన్ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడానికి అతను సహాయం పడ్డాడు. మరి ఈ విషయము ఈ ఫ్రాంక్లిన్ చనిపోయిన తర్వాత తెలిసింది. ఆ విషయం ఫ్రాంక్లిన్ చనిపోయిన తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ తర్వాత బయటికి రావడం జరిగింది. సో ఈ విధంగా డిఎన్ఏ నమూనా డబుల్ హెలిక్ ఆకారంలో ఉంటుంది అనేటటువంటి నిర్మాణాన్ని ఈ వాట్సన్ క్రిక్లు చెప్పడం జరిగింది. మరి ఈ ఫ్రాంక్లిన్ చేసినటువంటి పరిశోధన ఏదైతే ఉందో ఆ పరిశోధన అనేది 20వ శతాబ్దంలో బాగా జీవశాస్త్రం బాగా డెవలప్ అవడానికి ఉపయోగపడింది. అంటే 20th సెంచరీలో జీవశాస్త్రంలో వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి పరిణామాలు కానివ్వండి, మార్పులు కానీ వీటన్నిటికీ కూడా ఈ ఫ్రాంక్లిన్ చేసినటువంటి పరిశోధనలు అనేవి బాగా ఉపయోగపడ్డాయి. నెక్స్ట్ ఈ ఫ్రాంక్లిన్ డిఎన్ఏ ఎక్స్కిరణ పరిశోధనని చేయటం జరిగింది. అంటే డిఎన్ఏ మీద చేసినటువంటి ఎక్స్కిరణాల పరిశోధన ఏదైతే ఉందో ఫ్రాంక్లిన్ చేసినటువంటి ఆ పరిశోధనని వాట్సన్ క్రిక్ లో ఉపయోగించుకున్నారు. ఫ్రాంక్లిన్ చేసినటువంటి డిఎన్ఏ మీద చేసేటటువంటి ఎక్స్కిరణ పరిశోధన ఏదైతే ఉందో ఆల్రెడీ వీళ్ళు ఏమేం చెప్పాము మనం ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనేటటువంటి విషయం మీద పరిశోధన చేస్తుందని చెప్పాము. అంటే ఏంటి ఎక్స్రే కిరణాలు అనేవి వివిధ పదార్థాల మీద వివిధ రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్ మీద పడినప్పుడు అది ఏ విధంగా అవి రిసీవ్ చేసుకుంటున్నాయి, దాని యొక్క స్ట్రక్చర్ దాని యొక్క నేచర్ ని అబ్జర్వ్ చేయడం కోసం ఈ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీని యూజ్ చేస్తుంది. సో కాబట్టి ఆ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీని ఉపయోగించి డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ని తెలుసుకోవడానికి ఈ ఫ్రాంక్లిన్ రీసెర్చ్ చేసినటువంటి అంశాలు, ఆమె చేసినటువంటి అంశాలను ఉపయోగించుకొని ఈ వాట్సన్ క్రిక్లు వాళ్ళు కూడా డిఎన్ఏ నిర్మాణానికి ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది. సో కాబట్టి మరి ఈ ఫ్రాంక్లిన్ చేసినటువంటి ఈ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ కానివ్వండి, డిఎన్ఏ మీద చేసినటువంటి ఎక్స్కిరణాల పరిశోధనలు కానీ వాటన్నిటిని కూడా ఈ వాట్సన్ క్రిక్ లో ఉపయోగించుకుని డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్ స్ట్రక్చర్ ని వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫ్రాంక్లిన్ బిర్క్బెక్ కాలేజీలో క్రిస్టలోగ్రాఫిక్ స్కిల్స్ అనేటటువంటి అంశాన్ని ఉపయోగించి టొబాకో మొజాయిక్ వైరస్, పోలియో మొజాయిక్ వైరస్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ని కనుక్కోవడం జరిగింది. ఫ్రాంక్లిన్ ఎక్కడ అంటే చూడండి బిర్క్బెక్ కాలేజీలో క్రిస్టలోగ్రాఫిక్ స్కిల్స్ ను ఉపయోగించి టొబాకో మొజాయిక్ వైరస్ కానివ్వండి, లేకపోతే పోలియో మొజాయిక్ వైరస్ కానీ వాటి యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్, వాటి యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి అంశం మీద పరిశోధన చేయడం జరిగింది. తర్వాత ఆరన్ క్లగ్ అనేటటువంటి ఇంకొక రసాయన శాస్త్రవేత్తతో కలిసి ఈమె కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ని కూడా తీసుకోవటం జరిగింది. ఈ ఫ్రాంక్లిన్ ఆరన్ క్లగ్ అనేటటువంటి శాస్త్రవేత్తతో కలిసి కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ ప్రైజ్ ని కూడా తీసుకోవటం జరిగింది. చివరికి 1958 ఏప్రిల్ 16వ తేదీన ఏమే చనిపోవటం జరిగింది. ఎలా చనిపోయిందంటే ఒవేరియన్ క్యాన్సర్, అంటే ఓవరీస్ కి వచ్చేటటువంటి క్యాన్సర్ అయినటువంటి ఒవేరియన్ క్యాన్సర్ తోటి ఏమే చనిపోవటం జరిగింది. సో ఇది ఈ విధంగా మనకి రోజాలిడ్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకి డిఎన్ఏకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త. మళ్ళీ ఒకసారి ఈ రోజుల్లో ఫ్రాంక్లిన్ గురించి తీసుకున్నట్లయితే కేంబ్రిడ్జ్ న్యూ హ్యామ్స్ లో కంప్లీట్ గా స్టడీ అనేది కంప్లీట్ చేసింది. అంటే ఆమెకు సంబంధించినటువంటి స్టడీ మొత్తం కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ కోల్ యూటిలైజేషన్ రీసెర్చ్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థ తరఫున పోరోసిటీ ఆఫ్ కోల్ అనేటటువంటి అంశంలో పిహెచ్డి చేయడం జరిగింది. నెక్స్ట్ ప్యారిస్ లో ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనేటటువంటి అంశం మీద రీసెర్చ్ చేయడం జరిగింది. మరి ఫ్రాంక్లిన్ డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవడం కోసం చేసేటటువంటి ఆ పరిశోధనలో భాగంగా మరొక శాస్త్రవేత్త సహాయం తీసుకోవడం జరిగింది. అతని పేరు ఏంటంటే విల్కిన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త సహాయాన్ని తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. మరి చెప్పాము ఆల్రెడీ, మరి విల్కిన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఫ్రాంక్లిన్
తోటి వచ్చినటువంటి మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయి వీళ్ళు చేసేటటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా తీసుకెళ్లి వాట్సన్ క్రిక్కి అతను చెప్పడం జరిగింది, విల్కిన్స్. ఆ విధంగా చెప్పడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని వాళ్ళు చాలా సింపుల్ గా వాట్సన్ క్రిక్లు డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ని చెప్పడం జరిగింది. తర్వాత మరి ఈ ఫ్రాంక్లిన్ చేసినటువంటి పరిశోధనలు 20వ శతాబ్దంలో బయాలజీలో ఎక్కువ డెవలప్మెంట్ అవడానికి ఉపయోగపడ్డాయి. నెక్స్ట్ ఈ ఫ్రాంక్లిన్ చేసినటువంటి పరిశోధన డిఎన్ఏ ఎక్స్కిరణ పరిశోధన అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఆ ఎక్స్కిరణ పరిశోధనలను ఉపయోగించి డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడానికి ఆయన చేసినటువంటి పరిశోధనల్ని వాట్సన్ క్రిక్ లో ఉపయోగించుకోవడం జరిగింది. నెక్స్ట్ బిర్క్బెక్ కాలేజీలో పనిచేసేటప్పుడు క్రిస్టలోగ్రాఫిక్ స్కిల్స్ అనేటటువంటి అంశాన్ని ఉపయోగించుకుని ఆ అంశం మీద టొబాకో మొజాయిక్ వైరస్ కానివ్వండి, లేకపోతే పోలియో మొజాయిక్ వైరస్ కానివ్వండి, వాటి యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ని స్టడీ చేయడం జరిగింది. ఆరన్ క్లర్క్ అనేటటువంటి శాస్త్రవేత్తతో కలిసి రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ ప్రైజ్ ని తీసుకోవడం జరిగింది. సో ఇది ఈ ఫ్రాంక్లిన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎలిజబెత్ బ్లాక్ బెర్న్. ఎలిజబెత్ బ్లాక్ బెర్న్ సంబంధించినటువంటి దేవాంశ్ రారా వచ్చింది వచ్చింది. ఎలిజబెత్ బ్లాక్ బెర్న్. మరి ఎలిజబెత్ బ్లాక్ బెర్న్ తీసుకున్నట్లయితే 1948 నవంబర్ 26వ తేదీన ఆస్ట్రేలియాలో జన్మించడం జరిగింది. బ్లాక్ బెర్న్ ఆస్ట్రేలియాలో 1948 లో నవంబర్ 26 జన్మించడం జరిగింది. మొత్తం ఏమే అమెరికా వచ్చి, అంటే ఆస్ట్రేలియా పుట్టినప్పటికి కూడా అమెరికా వచ్చి అమెరికాలో మాలిక్యులర్ బయాలజీ తర్వాత బయోకెమిస్ట్రీలో ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ చేసినటువంటి పరిశోధన వల్ల ఏమే మాలిక్యులర్ బయాలజిస్ట్ నెక్స్ట్ బయోకెమిస్ట్ గా మంచిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ బ్లాక్ బెర్న్ చేసినటువంటి పరిశోధనలు ఎక్కువగా మనకి టీలోమియర్ ఎంజైమ్ అనేటటువంటి అంశం మీద వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. ఎలిజబెత్ బ్లాక్ బెర్న్ టీలోమియర్ ఎంజైమ్ నెక్స్ట్ టీలోమియర్ జన్యు సమ్మేళనము టీలోమియర్ పనితీరు మీద పరిశోధన చేయడం జరిగింది. అంటే అసలు మరి ఈ టీలోమియర్స్ అంటే ఏంటో చూద్దాం. జనరల్ గా మనకి క్రోమోజోములు తెలుసు. ఆ క్రోమోజోములు చివర ఉండేటటువంటి ఒక క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టీలోమియర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఎన్ఏ, ఇది ఒక క్రోమోజోమ్ అనుకుంటే ఈ క్రోమోజోమ్ చివర ఉండేటటువంటి ఒక క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనకి టీలోమియర్ అని చెప్తారు. మరి టీలోమియర్ అనేది దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే, చూడండి డిఎన్ఏలో ఈ క్రోమోజోమ్ లో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయినటువంటి ఆ క్రోమోజోమ్ ని రిపేర్ చేయడానికి మనకి టీలోమియర్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా దాంతో పాటు రెండు క్రోమోజోములు ఒకదానితో ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. అంటే రెండు క్రోమోజోములు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉండాలి అంటే అది టీలోమియర్ అనేటటువంటివి ఇవి సహాయపడుతూ ఉంటాయి. ఈ క్రోమోజోమ్ చివర ఉన్నటువంటి క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇది టీలోమియర్ అని చెప్తారు. మరి ఆ టీలోమియర్ అనేది ఒక రకమైనటువంటి డిఎన్ఏ సముదాయం. ఓకే, మరి దీంట్లో కూడా ఇది రిపిటేటివ్ డిఎన్ఏ అని కలిగి ఉంటుంది. రిపిటేటివ్ జీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఎన్ఏలో అడినిన్, గ్వానైన్, థయామిన్, సైటోసైన్ అనేటటువంటి మనకి నైట్రోజన్ బేస్ పేర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి రిపిటేటివ్ డిఎన్ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడినిన్ ఏ అనేటటువంటిది రిపీట్ అయింది. నెక్స్ట్ గ్వానైన్ ఉందనుకోండి జి, సైటోసైన్ సి, అడినిన్, గ్వానైన్, థయామిన్, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే రిపీట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి రిపిటేటివ్ డిఎన్ఏని కలిగి ఉన్నటువంటి పోర్షన్ ఏది అంటే ఈ టీలోమియర్ అని చెప్తారు. సో కాబట్టి మనకి డిఎన్ఏ ఏదైతే క్రోమోజోమ్ ఏదైతే ఉందో క్రోమోజోమ్ చివర ఉన్నటువంటి క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ ని మనం టీలోమియర్ అని చెప్తారు. ఆ టీలోమియర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే అది ఆ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి డిఎన్ఏలో ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు రిపేర్ ని కరెక్షన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి పోర్షన్ ఈ టీలోమియర్ అని చెప్తారు. తర్వాత రెండు క్రోమోజోములు ఒకదానితో ఒకటి స్టిక్ అయిపోకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది టీలోమియర్. మరి టీలోమియర్ అనేది టీలోమియర్ ఎంజైమ్ అనేటటువంటి దాని సమక్షంలో పనిచేస్తూ ఉంటుంది. అంటే టీలోమియర్ దాని ఫంక్షనింగ్ అనేది టీలోమియర్ ఎంజైమ్ అనేటటువంటి దాన్ని సమక్షంలో జరుగుతుంది. టీలోమియరేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. మరి ఇది ఈ టీలోమియర్ లో ఉన్నటువంటి జన్యు సమ్మేళనం ఎట్లా ఉంటుంది చెప్పాము. దాంట్లో రిపిటేటివ్ డిఎన్ఏ ఉంటుందని చెప్పాము. దాని యొక్క స్ట్రక్చర్ తర్వాత దాని యొక్క పనితీరు మీద పరిశోధన చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి బ్లాక్ బెర్న్ ఏ అంశం మీద పరిశోధన చేసిందంటే క్రోమోజోమ్ చివర ఉన్నటువంటి క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ అనేటువంటి టీలోమియర్ అనేటటువంటి ఆ స్ట్రక్చర్స్ రిపిటేటివ్ డిఎన్ఏ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. దాని ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, ఓకే, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి టీలోమిరేజ్ అనే ఎంజైమ్ మీద పరిశోధన చేయడం జరిగింది. దాని యొక్క పనితీరుని దాని యొక్క
ఆ సమ్మేళనం నిర్మాణాన్ని వీళ్ళు ఏమే పరిశోధన చేయడం జరిగింది. సో ఇది బ్లాక్ బెర్న్ కు సంబంధించినటువంటిది. మరి ఈ బ్లాక్ బెర్న్ ఒక నోబెల్ ప్రైజ్ ని కూడా తీసుకోవడం జరిగింది. ఎవరితో కలిసి అంటే కరోలు, గ్రేయర్డర్, నెక్స్ట్ జోస్టాక్. సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలతో కలిసి నోబెల్ ప్రైజ్ ని తీసుకోవడం జరిగింది. బ్లాక్ బెర్న్ ఎవరితో కలిసి మరి నోబెల్ ప్రైజ్ ని తీసుకుంది అంటే కరోలు, గ్రేయర్డర్, జోస్టాక్. సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలతో కలిసి నోబెల్ ప్రైజ్ ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరి స్టడీ మొత్తం తీసుకున్నట్లయితే స్టడీ మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్ లో స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లండన్ లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా స్టడీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చేసినటువంటి పరిశోధనలు తీసుకున్నట్లయితే బ్యాక్టీరియో ఫేజ్ సంబంధించినటువంటి న్యూక్లిక్ యాసిడ్స్ మీద రీసెర్చ్ చేసి డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్ ని ఉపయోగించి చేసింది. అంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్ ని పరిశోధన చేయడం జరిగింది. అంటే బ్యాక్టీరియా ఫేజ్ లో ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్స్ మీద పరిశోధన చేసి డిఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్ ని చెప్పడం జరిగింది. సో ఇది సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 1975 సంవత్సరంలో మాలిక్యులర్ బయాలజీలో పిహెచ్డి చేసింది. 1975లో మాలిక్యులర్ బయాలజీ విభాగంలో పిహెచ్డి చేసి తర్వాత పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో బెర్కిలీ అనేటటువంటి ఈ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బెర్కిలీ అనేటటువంటి ఆ యూనివర్సిటీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఈ బ్లాక్ బెర్న్ చేసినటువంటి మెయిన్ పరిశోధన దేని మీద చేసింది అంటే చూడండి టెట్రాహైమినా అనేటటువంటి జీవి మీద పరిశోధన చేయడం జరిగింది. సో మరి టెట్రాహైమినా అనేటటువంటిది ఒక యూనిసెల్యులార్ ఆర్గానిజం, అంటే ప్రోటోజోవాకి సంబంధించినటువంటి బిలాంగ్స్ టు ద ప్రోటోజోవన్ గ్రూప్. ప్రోటోజోవాకి సంబంధించినటువంటి యూనిసెల్యులార్ ఆర్గానిజం, యూనిసెల్యులార్ యూకారియోటిక్ ఆర్గానిజం. అంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి నిజ కేంద్రక జీవి అయినటువంటి ఒక టెట్రాహైమినా. ఇది ఒక చూడడానికి ఒక ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఈ టెట్రాహైమినా బ్యాక్టీరియాని తింటూ ఉంటుంది. ఇది అంటే బ్యాక్టీరియాని ఆహారంగా తీసుకునేటటువంటి టెట్రాహైమినా అనేటటువంటి ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి ఆ జీవిలో ఈ టీలోమియర్ అనేటటువంటి ఆ అంశాల మీద పరిశోధన చేయడం జరిగింది. తర్వాత జోస్టాక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆల్రెడీ ఇక్కడ చెప్పాం మనం. ఈ నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వేళలో జోస్టాక్ ఎవరైతే ఉన్నారో ఆ జోస్టాక్ తో కలిసి ఈస్ట్ తర్వాత టెట్రాహైమినా ఈ రెండు రకాలైనటువంటి సూక్ష్మజీవుల మీద పరిశోధన చేసి టీలోమియర్ యొక్క స్ట్రక్చర్ ని చెప్పడం జరిగింది. అంటే ఆ టీలోమియర్ క్రోమోజోమ్ చివరి ఉండేటటువంటి టీలోమియర్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి రిపిటేటివ్ డిఎన్ఏలు ఎట్లా ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాని ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, ఇలాంటి అంశాలు మొత్తం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే మనకి బ్లాక్ బెర్న్ తో పాటు జోస్టాక్. సో వీళ్ళిద్దరూ పరిశోధన చేశారు. వేటి మీద పరిశోధన చేశారు? ఈస్ట్ అనేటటువంటి సూక్ష్మజీవి తర్వాత టెట్రాహైమినా అనేటటువంటి సూక్ష్మజీవి మీద పరిశోధన చేయడం జరిగింది. బిట్టు ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉండేటటువంటి టెట్రాహైమినా ఇచ్చాడు అక్కడ. మరి ఆ టెట్రాహైమినా అనేటటువంటిది ఏ వర్గానికి చెందిన జీవి అనేటటువంటి విషయాన్ని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ టెట్రాహైమినా అనేటటువంటిది ఒక ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి ఏకకణ జీవి. నెక్స్ట్ గ్రేయడర్ తో కలిసి టీలోమిరేజ్ అనేటటువంటి ఎంజైమ్ మీద పరిశోధన చేయడం జరిగింది. అంటే చెప్పాం మనం టీలోమియర్ దాని యొక్క ఫంక్షనింగ్ అనేది టీలోమిరేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో జరుగుతుందని చెప్పాం. సో కాబట్టి ఈ గ్రేయడర్ అనేటటువంటి శాస్త్రవేత్తతో కలిసి టీలోమిరేజ్ ఎంజైమ్ యొక్క ఫంక్షనింగ్ అని తెలుసుకోవడం జరిగింది. అంటే క్యాన్సర్ కణాలు కానివ్వండి లేకపోతే వయసు ఉడికినటువంటి కణాలు తీసుకున్నట్లయితే వాటిలో ఈ టీలోమిరేజ్ అనేటటువంటి ఎంజైమ్ ప్రభావం ఉంటుంది. అంటే ఆ టీలోమిరేజ్ అనే ఎంజైమ్ సరిగా ప్రొడ్యూస్ కాకపోయినట్లయితే ఆ సెల్స్ అన్ని కూడా క్యాన్సర్ సెల్స్ గా మారే అవకాశం ఉంటుంది. తర్వాత సెల్స్ ఏజింగ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి క్యాన్సర్ సెల్స్ కానివ్వండి లేకపోతే కణాలు ఏమంటారు దాన్ని తెలుగులో కణాలు వయసు ఉడికిపోవటం కానివ్వండి, దానికి కారణం ఏంటి అంటే ఈ టీలోమిరేజ్ అనేటటువంటి ఎంజైమ్ ప్రభావం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని గ్రేడర్ అనేటటువంటి శాస్త్రవేత్తతో కలిసి బ్లాక్ బెర్న్ పరిశోధన చేయడం జరిగింది. తర్వాత 1992లో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అనేటటువంటి దాంట్లో సభ్యురాలుగా కూడా పొందడం జరిగింది. సో ఇది ఈ బ్లాక్ బెర్న్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి.
సో దీంట్లో మెయిన్ గా అడిగేటటువంటి అంశం ఏంటి అంటే ఈ బ్లాక్ బెర్న్ ఏ అంశం మీద పరిశోధన చేశారంటే టీలోమియర్ ఎంజైమ్ మీద పరిశోధన చేయడం జరిగింది. అంటే టీలోమియర్ అనే ఎంజైమ్ టీలోమియర్ మీద పరిశోధన చేసింది. తర్వాత దాన్ని కంట్రోల్ చేసే టీలోమిరేజ్ అనేటటువంటి ఎంజైమ్, దాని యొక్క పనితీరు, దానిలో ఉన్నటువంటి జన్యు సంక్లిష్టము, సో ఆ అంశాల మీద పరిశోధన చేయడం జరిగింది. మరి ఈ పరిశోధన చేసేటటువంటి అంశాలు ఏ జీవుల మీద పరిశోధన చేసింది అంటే మనకి టెట్రాహైమిన్ అనేటటువంటి ఏకకణజీవి, తర్వాత ఈస్ట్ అనేటటువంటి సూక్ష్మజీవి మీద పరిశోధన చేయడం జరిగింది. మరి ఏం చేసినటువంటి పరిశోధనలో ఎవరి సహాయం తీసుకుంది, ఇంకా ఎవరెవరు సహాయం చేశారు అంటే చూడండి మనకి కరోలు, గ్రేడర్, జోస్టాక్. సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈమె చేసినటువంటి టీలోమియర్ అనేటటువంటి అంశం మీద పరిశోధనలో వాళ్ళ సహాయం కూడా ఉంది. సో కాబట్టి వీళ్ళు ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. సో ఇది ఈమెకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.